సో ఇప్పుడు వరకు మనము క్యాడర్ స్ట్రెంత్ అన్నది చూసాము. ఇప్పుడు అసైన్ ఎంప్లాయీస్ అనేది చూద్దాము. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో అసైన్ ఎంప్లాయీస్ అనేది మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు చూసినట్లయితే ఈ స్క్రీన్ మీకు డిస్ప్లే అవుతుంది. ఓకే, ఈ డిస్ప్లే అయిన స్క్రీన్ లో బై డిఫాల్ట్ గా మీకు డిడిఓ కోడ్, ఆ డిడిఓ యొక్క ఆఫీస్ డీటెయిల్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ అండ్ కరెంట్ డిడిఓ అని ఉంది. ఇది ఏంటంటే ఈ యొక్క డిడిఓ కింద ఎంతమంది ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తున్నారో ఆ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, ఇంకొకటి కూడా కొంచెం కిందికి మీరు స్క్రీన్ డ్రాగ్ చేస్తే ఇక్కడ ఫ్రీ పూల్ అనేది ఉంటుంది. ఈ ఎంప్లాయీస్ ఎవరు అంటే పర్టికులర్ హెచ్ఓడికి సంబంధించిన ఎంప్లాయీస్ వీళ్ళందరూ. సో మనం ఇప్పుడు ఈ పర్టికులర్ డిడిఓ కింద పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎంప్లాయీస్ ని నేను ఫ్రీ పూల్ లోకి వేసేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఎంప్లాయీస్ ని మేము తీసుకున్నాము. ఈ ఎంప్లాయీని నేను రిలీజ్ చేస్తున్నాను అంటే హెచ్ఓడి కిందకి రిలీజ్ చేస్తున్నాను అంటే ఈ యొక్క ఎంప్లాయీని సెలెక్ట్ చేసి ఇక్కడ చూసారా మీరు రిలీజ్ ఎంప్లాయీ అని ఒక బటన్ ఉంది. ఈ బటన్ ని మీరు క్లిక్ చేశారు అంటే మీకు ఆ యొక్క ఎంప్లాయీ ఈ ఫ్రీ పూల్ లోకి డిస్ప్లే అవుతాడు. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మీకు ఆల్రెడీ మీ యొక్క డిడిఓ కింద మీ కింద ఒక 3 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. బట్ ఇక్కడ 2 మెంబర్ డీటెయిల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఈ 3rd మెంబర్ డీటెయిల్స్ కోసం మీరు ముందుగా ఫ్రీ పూల్ లో సెర్చ్ చేస్తారు. ఫ్రీ పూల్ లో కూడా ఆ ఎంప్లాయీ లేడు అంటే అప్పుడు మీరు ఈ ఇంపోర్ట్ ఎంప్లాయీ అనే బటన్ ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఒక విండో డిస్ప్లే అవుతుంది. ఈ విండోలో మీకు ఇక్కడ ఓల్డ్ ఎంప్లాయీ నంబరు, సిఎఫ్ఎంఎస్ ఎంప్లాయీ నంబరు ఇవన్నీ బై డిఫాల్ట్ గా డిస్ప్లే అవుతాయి. కానీ ఈ ఓల్డ్ ఎంప్లాయీ నంబరు, డేట్ ఆఫ్ ఈవెంట్ ఇవన్నీ మీరు ఎంటర్ చేయాలి. ఇంకొకటి ఏంటి అంటే ఈ రెడ్ కలర్ లో ఏవైతే ఆస్ట్రిక్ సింబల్స్ మీకు కనిపిస్తున్నాయో ఇవన్నీ మ్యాండేటరీ స్క్రీన్స్, మ్యాండేటరీ ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్ ని మీరు కంపల్సరీగా ఎంటర్ చేయాల్సింది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంపోర్ట్ ఎంప్లాయీ అన్న బటన్ ఉంది. సో ఈ ఫీల్డ్స్ ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత మొత్తము మీరు ఇంపోర్ట్ ఎంప్లాయీ అన్న బటన్ క్లిక్ చేస్తే ఆ యొక్క ఎంప్లాయీ మీకు ఈ పైనకి ఇక్కడ డిస్ప్లే అవుతాడు. ఓకే, సో ఇదేంటి ఈ ఇంపోర్ట్ ఎంప్లాయీ అనే బటన్ త్రూ మీరు ఈ ఎంప్లాయీని డిడిఓ కిందికి యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు ఇంపోర్ట్ ఎంప్లాయీ బటన్ కాకుండా ఈ ఫ్రీ పూల్ లోనే ఆ యొక్క ఎంప్లాయీ ఉన్నాడు. ఈ ఫ్రీ పూల్ లో ఉన్న ఎంప్లాయీని మీరు ఈ యొక్క డిడిఓ కిందికి యాడ్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీ ఏ యొక్క ఎంప్లాయీని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఎంప్లాయీని ఇలా లైన్ ఐటమ్ ని ఇలా క్లిక్ చేసి యాడ్ ఎంప్లాయీ ఫ్రమ్ పూల్ అన్న బటన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక విండో డిస్ప్లే అవుతుంది. ఇది ఏంటి అంటే ఈ పర్టికులర్ ఎంప్లాయీ ఆల్రెడీ ఏదో వేరే డిపార్ట్మెంట్ లో ఏదో వేరే డెసిగ్నేషన్ తో ఉంటాడు. సో ఈ ఎంప్లాయీని మీ డిపార్ట్మెంట్ లోకి ఏ డెసిగ్నేషన్ తో తెస్తున్నారు, ఏ ఆఫీస్ లోకి తెస్తున్నారు, ఏ ఈవెంట్ అంటే ట్రాన్స్ఫరా లేకపోతే సస్పెండ్ అయ్యాడా ఏంటి, ఇవన్నీ వీటివి ఇక్కడ ఈవెంట్ అక్కడు ఇవన్నీ ఉంటాయి. వీటి గురించి మీరు ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ రెడ్ కలర్ తో ఏవైతే ఆస్ట్రిక్ సింబల్స్ ఉన్నాయో ఈ సింబల్స్ అన్ని మీరు మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాలి కంపల్సరీగా. ఇవన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత యాడ్ ఎంప్లాయీ అని క్లిక్ చేస్తే ఆ ఎంప్లాయీ ఈ యొక్క డిడిఓ కిందకి యాడ్ అవుతాడు. సో వన్స్ ఇదంతా మీరు చేసిన తర్వాత ఈ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఇక్కడ చేంజెస్ చేశారో ఆ చేంజెస్ అన్ని మీకు ఆటోమేటిక్ గా ఈ క్యాడర్ స్ట్రెంత్ అనే దాంట్లో మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, ఇవన్నీ రిఫ్లెక్ట్ అయింది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనే బటన్ ఉంది. ఈ ఫైనల్ సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే డేటా అన్నది సబ్మిట్ అయిపోతుంది. ఇంకొకటి చూడండి, ఇక్కడ మీకు ఇంపోర్ట్ టు ఫైల్, ఎక్స్పోర్ట్ టు ఫైల్ అనేది ఒక బటన్ ఉంది. ఈ బటన్ ఏంటి అంటే ఈ బటన్ మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డేటా ఏదైతే ఉందో అదంతా ఒక ఎక్సెల్ షీట్ లోకి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇది అసైన్ ఎంప్లాయీస్. థ్యాంక్ యూ.